హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను కస్టర్డ్ సూప్ తయారు చేయడం చూపిస్తానండి. చూసేద్దాం రండి. స్టవ్ వెలిగించి పాలు పెట్టానండి. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ పాలు బాగా మరగనిద్దాం. 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. దీన్ని పాలు వేసుకొని కలుపుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ మరిగే పాలల్లో వేసి కలిపేసుకుందాం. ఉండలు లేకుండా కలిసిపోయిందండి బాగానే. ఇది మరిగే పాలల్లో వేసి కలిపేసుకుందాం. పాలు మరిగిపోయినాయండి. కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదండి, అది వేసి కలిపేసుకుందాం. వంటలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. కొద్దిసేపు ఉడకనిద్దాం. అలాగా అయిపోయింది, దింపేసుకుందాం. ఇందులో స్వీట్కి అండి మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను నేను. ఈ స్వీట్ కనుక సరిపోతే అప్పుడు పంచదార వేసుకుందామండి. బాగా కలిసిపోయిందండి. ఇది మాకు స్వీట్ అయితే సరిపోయింది. ఇంక ఇది బాగా చల్లారబెట్టేసుకుందాం. చల్లారబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు మిగతా ప్రాసెస్ మొదలు పెడదాం. కొంచెం వేడి మీద బాదం జీడిపప్పు వేసేసుకుందామండి. కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్లోకి అండి మామిడికాయ ముక్కలు, యాపిల్కాయ ముక్కలు, దానిమ్మ గింజలు, లేత కొబ్బరి ముక్కలు, సబ్జా గింజలు, కస్టర్డ్ సూప్ కూడా కూల్ అయిపోయిందండి. ఇందులో వేసేసుకుందాం. మేము మిల్క్ మేడ్ వేసుకున్నాం కదండి, ఆ స్వీట్ సరిపోయింది మాకు. మీకు కనుక సరిపోతే మళ్ళీ వేసుకోండి. అంతేనండి, కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇది మేము ఒకసారి చేసి చూసామండి, చాలా టేస్టీగా ఉంది. మీకు కనుక నచ్చితే ఇలా చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.